నమస్కారం. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఈ రోజు మామూలుగా రెవెన్యూ డిపార్ట్మెంట్ పైన ఆధారపడేది, రిజిస్ట్రేషన్ల పైన ఆధారపడేది, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మీద ఆధారపడేది, ఎక్సైజ్ సుంకాల పైన ఆధారపడేది. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తిగా ట్రాఫిక్ పోలీసుల పైన ఆధారపడుతుంది. ఈ రోజు 28వ తారీఖు మొదలైతే ఇక్కడ ఎప్పుడైతే బండిట్లో పోతా ఉంటాయో రోడ్ల మధ్యలో పోయి పోలీసు వాళ్ళు భార్యలతో పోయినా, ఏది దవాఖానకు పోయినా, స్కూల్లో పోయినా, కాలేజీలో పోయినా, రోడ్డు నడి మధ్యలో పోయి ఈ రోజు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఆపి పాత బిల్లులు మొత్తం వసూలు చేసేదాకా బయటికి వెళ్ళరు. మరి ఈ రోజు ఇది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైళ్ల చిట్టా. 2000 ముఖ్యమంత్రి అయిన నాటి నుండి నేటి వరకు నేను మొన్ననే ఒక వీడియో కూడా చేసి బయట పెట్టినా. ఈ రోజు ఇప్పటి వరకు మరి 19,000 రూపాయలు ఇవాటి వరకు ఉన్నది. ఎక్కువ శాతం మనం నిలబడేది ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్. ఎక్కడనైతే రేవంత్ రెడ్డి గారు మరి కాలేజ్ జరిగిందో ఆ కాలేజీ ముందు మనం నిలబడ్డాం. ఎందుకంటే స్కూల్ బీజేపీ, కాలేజీ టీడీపీ, ఇవాళ నౌకర్ చేసేది కాంగ్రెస్. కాబట్టి ఈరోజు ఆయన కాలేజీ ముందు, టీడీపీ కాలేజీ ముందు మనం నిలబడ్డాం, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముందు. ఇక్కడనే దాదాపు 6 చలాన్లు ఆయన బండి పైన ఉన్నాయి. ఒకటి ఆయన బండి నంబర్ వచ్చి ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. ఆయన బండి నంబరు మరి TG09 RR అంటే రేవంత్ రెడ్డి అన్నట్టు 0009. ఇగో ఇక్కడ నాగర్ కర్నూల్, సైబరాబాద్, హైదరాబాద్, వివి స్టాచ్యూ హైదరాబాద్, ఎక్స్ప్రెస్ వే హైదరాబాద్. ఇగో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, ఇది ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఒకటి. ఇంకోటి మళ్ళా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ 2. మళ్ళా కార్గో జంక్షన్, హర్షగూడ, పంగల్ రోడ్, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ టువర్డ్స్. ఇక ఈ రోడ్ల మనం పోయే రోడ్ల అంటే ఇక్కడ మన నిలబడే దగ్గర కూడా ఆయన ఫోటో పడ్డది అన్నట్టు. ఇక్కడ నిలబడే దగ్గర ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, మళ్ళీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, మళ్ళీ ఇక్కడికి వెళ్ళి అంటే ఫోన్ మళ్ళీ 2 రోజులు పోయినట్టుండు. గచ్చిబౌలి, మళ్ళీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, మళ్ళా చెక్ పోస్ట్ పోయేదే, మళ్ళీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఇక్కడికి వెళ్ళిపోయేదే. ఇది ఉన్నప్పుడు మరి ఇంకా 3 చలాన్లు మల్లుపేరు దర్గా, మరి కళ్యాణ్ క్రాస్ రోడ్. ఇక ఇక్కడ ఈ మొత్తం కలిసి ఇదేమో టీజీ ఉన్నప్పుడు అంటే ముఖ్యమంత్రి కాగానే సంవత్సరం రోజు మళ్ళీ ఈ 9 చలాన్లు 10 రోజుల చలాన్లు వీళ్ళయి. కాబట్టి ఈ మొత్తం కలిపి దాదాపు 19,000 రూపాయలు ఈ రోజు రేవంత్ రెడ్డి గారి బండి పైన ఈ రోజు ఉన్నది. మరి మన పైన ఈ రోజు మన 100 రూపాయలు 200 బండ్లు ఉంటే ఇక ఇక్కడ మూల పైన ఆడోళ్ళు, మొగోళ్ళు, లేడీ కానిస్టేబుల్ రెడీగా ఉంటారు. మధ్యలో చిన్నగా ఉన్నప్పుడు ఊర్లలో పోతుంటే దాడి దోపిడి దొంగలు వచ్చేది, గుర్తొచ్చేలో దాడి దోపిడి దొంగలు వస్తుంటే మధ్యలో వాళ్ళు ఆపేది, దొంగలు ఆపి వాళ్ళ దగ్గర గుంజుకునేది, ఏముంటుంది గుంజుకునేది. అట్లా ట్రాఫిక్ పోలీసులు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు హోంమంత్రి అయిన తర్వాత, ముఖ్యంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత దాడి దోపిడి దొంగల లెక్క తయారు చేశారు. బండ్లను పోతుంటే ఉరికే బండ్లను ఆపుతారు, ఆగే బండ్లను ఆపుతారు. ఫైలు చలాన్లు అవి మేము దాఖలా పోయేది, హైకోర్టుకు పోయేది, లేకుంటే మేము ఇంకా వేరే దగ్గర పోయేది ఉన్నాం. ఎక్కడ పోయేది ఎంత అర్జెంట్ మాకు అవసరం లేదు, ఇలా బిల్లు కట్టిన తర్వాత వాపస్ పోవాలనే పోలీసులు ఈరోజు తెలంగాణకు పెద్ద మనిషి, తెలంగాణ అందరికి దిక్సూచి అంటే రేవంత్ రెడ్డి మార్గంలో తెలంగాణ ప్రజలందరూ నడుస్తారు. అంటే తెలంగాణ రూల్స్ ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిసారి ఆయన రూల్ ఫాలో కావాలి. ఆయన రూల్ ఏం ఫాలో కావాలి? స్పీడ్ గా పోవద్దు, మెల్లగా పోవాలి, జాగ్రత్తగా పోవాలి. ఇవన్నీ ఉన్నాయి. ఆయనకేం ట్రాఫిక్ జామ్ ఉండేది కదా. మరి ఎందుకంతగానో ముడుపు రావాలి? డేంజరస్ డ్రైవింగ్ దాదాపు 11 ఫైన్లు ఉన్నాయి. ఏది డేంజరస్ బిల్లులే, డేంజరస్ డ్రైవింగ్. అంత డేంజరస్ డ్రైవింగ్ ఎందుకు చేయాలి? కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు మీరు ఇప్పుడు 3 రోజులైంది నేను గుర్తు చేసి, దాదాపు 19,000 రూపాయలు ఇయాటికి నీ చలాన్లు కట్టే పరిస్థితి ఉన్నది. కానీ ఇప్పటి వరకు నువ్వు కట్టడికి ముందుకు కూడా వస్తలేవు. కనీసం మీ దగ్గర లేవంటే చెప్పు, మేమే కడతాం. రేపు 1వ తారీఖు నేను జీతాలు పడ్డాయి, మొన్ననే 1వ తారీఖు నేను చేసిన. ఇవాళ 3, 1, 2, 3 రోజులు అయింది నీ జీతాలు పడి. నీ జీతాలకి కట్టుకునే దమ్ము నీకు లేదా? ఇక పెద్ద పొడిగి బాస్ బండి కూడా పోతున్నట్టుంది ఇక్కడ. అయితే ఇప్పుడు వీళ్ళు ఆపాలి కదా. ఈరోజు తెలంగాణ ప్రజలు దమ్మున్న పోలీసులు, తెలంగాణ పోలీసులు ఎంత పెద్దోరైన చట్టం అందరికి సరిసమానమా అన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి దగ్గర హోంమంత్రిత్వ శాఖ ఉన్నది. కాబట్టి ఈ 19,000 కట్టరా? నేను కట్టనుకో అంటే మేము వదిలేస్తాం. లేదు మేము కడతామంటే మేము కడతాం. అప్పటిదాకా తెలంగాణ ప్రజలు ఎవరు కూడా మీ ఫైన్లు కట్టద్దు. మీరు ఫైన్ ఎవరైనా కట్టాలని అంటే ఈ 19,000 రూపాయలు రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు 19,000 రూపాయలు ఫైన్ కట్టినాకనే మేము ఫైన్ కడతామని ఆటో వాళ్ళు కానీ, స్కూటర్ వాళ్ళు కానీ, కార్ల వాళ్ళు కానీ, డ్రైవర్ లారీ వాళ్ళు కానీ ఎవ్వరు కూడా మేము ఫైన్ కట్టమని బాగా చెప్పుండ్రి. రేవంత్ రెడ్డికి ఒక రూల్, మనకు ఒక రూలా?
రేవంత్ రెడ్డి అన్న పైన ఊడిపడ్డారా? రేవంత్ రెడ్డికి రాజ్యాంగం పనిచేయడా? రేవంత్ రెడ్డి రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేస్తుందా? రేవంత్ రెడ్డి రాజ్యాంగబద్ధంగా అతీతమైన శక్తి ఆయన. కాబట్టి ఈరోజు చట్టం ముందు అందరు ఒకటే, చట్టం ముందు అందరు సమానమే. కాబట్టి ఈ రోజు ఆయన 19,000 రూపాయలు కట్టినా అని చెప్పేసి ట్విట్టర్ లా, ఫేస్బుక్ లా, అన్ని ఛానళ్లలో ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ దాదాపు 20 యూట్యూబ్ ఛానల్ ఉన్నాయంట. అన్ని ఛానళ్లలో నేను 19,000 కట్టినా అని చెప్పినాకనే మనం అందరం కట్టాలి. అప్పటిదాకా ఎవరు రూపాయి కట్టద్దు. మేము కట్టాలని మీరు బాజాప్తా చెప్పాలి. బాజాప్తా ఈరోజు సంవత్సరం నరకెళ్ళి అంటే 18 నెలలకెళ్ళి ఒక్క రూపాయి 19,000కెళ్ళి ఒక్క రూపాయి కట్టకుండా బాజాప్తా రోడ్లు వాళ్ళ అయ్యే జాగిరి వాళ్ళకు మాత్రమే వేసినట్టుగా మొత్తం ఫ్రీగా ఇలా దిగుతా ఉన్నారు. కాబట్టి వాళ్ళకో రూల్ నాకొక రూల్ కాదు. ఈరోజు తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నా, మీరు ఎక్కడ కూడా బండ్లు ఆపడానికి వీల్లేదు. మీకు దమ్ముంటే, తెలంగాణ పోలీసుకు దమ్ముంటే, తెలంగాణ ట్రాఫిక్ దమ్ముంటే ముందు 19,000 రూపాయలు రేవంత్ రెడ్డి వసూలు చేయండి. ఆయన కారు రాంగ్ పార్కింగ్ చేసిండు, డేంజరస్ డ్రైవింగ్ చేసిండు, రాంగ్ రూట్ డ్రైవింగ్ చేసిండు, అవి మొత్తం ఇది చేయాలి. లేకుండా లేదు. చట్టంలో ఆయన సపరేట్ గా ప్రత్యేకమైన చట్టం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాశారు. ఈయనకు అన్ని మినహాయింపులు ఉన్నాయి. ఈయన ఏమన్నా చేయొచ్చు. ఓటుకు నోటు దొంగ అయినా కానీ ముఖ్యమంత్రి కావచ్చు. ఇక్కడ ఓటుకు నోటు దొంగలు ఈరోజు ప్రభుత్వ సలహాదారులు కావచ్చు. వీళ్ళకి అన్ని మినహాయింపులు ఉన్నాయి అని ఏమన్నా రాజ్యాంగ సపరేట్ గా ఉంటే పోలీసులు తెలంగాణ ప్రజలకు చూపించాలి. కాబట్టి అప్పటిదాకా కూడా ఈరోజు తెలంగాణ ప్రజలు ఎవరికి రాయాల్సిన అవసరం లేదు. మీరు ఏమున్నా కింద కామెంట్లు చేయండి. ఇక్కడ అన్ని ఛానళ్లలో పంపుతాయి వీడియో, అన్ని ఛానల్ కామెంట్ చేయండి కింద. ఈ రోజు మీరు చలాను నీతో ఎంతగా కట్టించుకున్నారు, నీ బండి ఎక్కడెక్కడ ఆపిండు, నీ బండి నంబరు, నీ దగ్గర తెలంగాణ పోలీసు ఎన్ని పైసలు వసూలు చేసిండు, అవన్నీ రాయాలి. ఈ రోజు తెలంగాణ జీతాలు కానీ, ఈరోజు తెలంగాణ బిల్లులు కానీ ఈ మొత్తం ట్రాఫిక్ పోలీసులు వసూలు చేసి ఈ రోజు తెలంగాణ ఖజానా నింపుతుంది. కానీ ఈ రోజు ప్రభుత్వం సొంతంగా ఖజానా సంపాదించే పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే రేవంత్ రెడ్డి పైసలు కట్టినని చెప్పి ఆయన ఖచ్చితంగా ట్విట్టర్లో పెట్టాలి, సోషల్ మీడియాలో పెట్టాలి, వార్తలు కూడా ప్రకటన చేయాలి. అప్పటిదాకా ఈ పోరాటం కొనసాగుతుంది. ఖచ్చితంగా నేను 19,000 రేవంత్ రెడ్డి కట్టించే వరకు ఊరుకునే సవాలే లేదని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.